ఈరోజు మిరియాల పప్పుచారు చేసుకుందాం. దానికి కావాల్సినవి ఒక కప్పు కందిపప్పు వేసుకుందాం. ఇది కడిగేసుకొని బాగా కుక్కర్లో బాయిల్ చేసుకుందాం, ఉడకబెట్టుకుందాం. కందిపప్పుని కడిగేసి కుక్కర్లో పెట్టుకున్నానండి. ఈ 4 విజిల్లు వచ్చే వరకు ఉండనివ్వండి. చింతపండు నానబెట్టుకుందాం. చింతపండు వేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. చింతపండు నానిపోయిందండి. నేను బాగా పిసుక్కుందాం. వాటర్ పోసేసుకొని తాలింపు వేసుకుందాం. గిన్నె పెట్టుకొని స్టవ్ మీద 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది. 1 స్పూను జీలకర్ర, ఆవాలు, అంతే అండి. ఉల్లిపాయలు అవన్నీ ఏమి వేయద్దు ఇందులో. అవి వేగాక ఎండుమిర్చి, దీంట్లో కారం కూడా వేయరండి. ఒత్తి ఎండుమిర్చితో మిరియాలతోటి, కరివేపాకు, అవి వేగాక ఇవి వేగాయి కదండి. టమోటాలు వేసుకొని 2 పెద్ద సైజు టమోటాలు, ఇందులోనే పసుపు, ఇవి బాగా మగ్గనిద్దాం టమోటాలని. చింతపండు రసం తీసి పెట్టుకున్నామండి. చింతపండు రసం పోసుకోండి. సాల్ట్ వేసుకుందాం. పప్పు చూద్దాం ఉడికిందా లేదా. ఉడికిపోయిందండి పప్పు. నేను పప్పు గుత్తితో వెనుక్కుందా. మెత్తగా అయిందండి. చింతపండు రసం ఉడికాక దాంట్లో వేసి మిరియాలు ఉడుకుతున్నాయండి. చింతపండు రసం కాగాయి బాగా. ఇప్పుడు ఇందులో పప్పు వేసేసుకుందాం. ఇది బాగా ఉడకనివ్వాలండి. ఇవి బాగా కాగాయండి. ఇప్పుడు ఇందులోకి మిరియాలు చెప్పా కదండి, మిరియాల పొడి. ఇందులో 1 స్పూన్ మిరియాలు తీసుకోవాలండి. మెత్తగా కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, ఇది కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. అయిపోయిందండి. ఇందులో వేసేయాలండి దాన్ని. మిరియాల పొడిని వేసేసి కలుపుకోవాలి. ఇంకేం అవసరం లేదండి. ఇందులో కారం వద్దు, ఏమొద్దు. ఆ ఎండుమిరపకాయలు ఈ మిరియాలతోనే ఘాటు బాగుంటుంది. ఇంకా అయిపోయింది. ఒక పొంగు రానిచ్చి ఇంకా ఆఫ్ చేసేసుకోవాలండి. ఇంకెంత వేడి వేడి మిరియాల పప్పుచారు రెడీ అండి.
చాలా బాగుంటుంది. విడివిడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీ, చాలా ఘాటుగా ఉంటుంది. చాలా బాగుంటుందండి పప్పుచారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.